జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 12వ శ్లోకాన్ని ఒకసారి తెలుసుకుందాం. కాంక్షత కర్మణాం సిద్ధి యజంత ఇహ దేవత క్షిప్రం హి మనుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ లోకమున కర్మ ఫలములను ఆశించు వారు ఇతర దేవతలను పూజిస్తారని తెలియజేస్తున్నాడు. అలాగే ఏలనన్నా ఇట్లు చేయుట కర్మల వలన చేర్చే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రంగా వస్తుందని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇతర దేవతలు అంటే ఇంద్రాది దేవతలను పూజించే అధికారం మనుషుల లోకానికి ఉంది. ఇహ మనుషులోకే అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకానికి మనుషులకే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యంలో కాంక్షత అంటే కోరుకునేవారు, కర్మణాం సిద్ధి యజంత ఇహ దేవత, ఈ లోక దేవతల వల్ల ఖచ్చితంగా వాళ్ళ సిద్ధిని పొందుతారన్నమాట. ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఇప్పుడు ధనము, గృహము, ఇంకా సత్కారాలు, భార్య, పుత్రులు, ఇలాగా ఎన్ని కూడా ఏంటంటే కోరికలు జరుగుతూ ఉంటాయి. కానీ మనిషి ఈ కోరికలనే వాసనలోనే ఉండిపోతాడు. మనిషి అంటే ఇక ఇంద్రాది దేవతలను పూజిస్తుంటాడు, వాడు కోరిక తీరిపోతుంది, ఇంకొక కోరిక. అలాగే ఈ కోరికలతోనే జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. కానీ భగవత్ విషయం వేరు. భగవంతుడు ఏం చెప్తున్నాడు, తన విషయంలో ఆయన భక్తుల హితమును పరిశీలించి వాళ్ళకి నేను కోరికల్ని తీరుస్తున్నాడు. అది కూడా ఇది కోరుకున్న వాళ్ళకు కూడా తీరుస్తూ ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే, ఈయన తీర్చే కోరికల వల్ల వాళ్ళకి ఏంటంటే వైరాగ్యం వైపు కూడా భగవంతుడి వాళ్ళకి భక్తి విశ్వాసాలు కూడా మెండుగా పెరుగుతాయని తెలియజేస్తున్నాడు ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు. అలాగే మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు ఉపాసన చేస్తారు, ఈ దేవతలను ఆ దేవతలు ఉపాసన చేస్తారు. ఉపాసన చేసినందువల్ల ఆ ఉపాసన ఎంతవరకు వాళ్ళ యొక్క ఉపాసన బలం ఉందో అంతవరకు ఇవ్వగలుగుతారు, కానీ పూర్తిగా వాళ్ళు ఏమి ఇవ్వలేరు అన్నమాట. కాబట్టి ఇది ఒకటి తెలుసుకోవాలి. అలాగే కొంతమంది ఐహిక సుఖాలు ఇప్పటికిప్పుడు కావాలా, ధనం కావాలా, కీర్తి కావాలా, ఆయుష్ పెరగాల, ఇలా చేస్తారు. సో వీళ్ళని ఏమంటారంటే వీళ్ళు మందబుద్ధులు అన్నమాట. వీళ్ళు కూడా ఏంటంటే ఇతర దేవతల్ని విపరీతంగా పూజలు, ఆ పూజలు, ఈ పూజలు చెప్పి వేలు ఖర్చు పెట్టుకొని చేస్తుంటారు. కాబట్టి వీళ్ళు ఇక ఈ విధంగా చేస్తూ అలవాటు పడిపోయి చివరికి ఏం చేస్తారు, అధపాతాళం. ఇంకంటే సుఖాలు ఎప్పుడైతే ఎక్కువైపోతాయి ఇంకా కావాలని ఇక ఇక్కడే ఉండిపోతుంటారు. ఈ ఆలోచన పెంచుకోలేరు, భగవంతుడి దగ్గరికి చేరలేరు, ఈ సుఖాలతో ఇక్కడే నిండిపోతారు. కాబట్టి మనిషి ఆలోచన కూడా ఎప్పుడు కూడా భగవన్ముఖంగా చేయాలి. కాబట్టి ఇతర దేవతలను ఆశ్రయించడం వల్ల ఫలాలు లభిస్తాయి. కాబట్టి భగవంతుని ఆశ్రయించడం వల్ల ఫలాలు అందుతాయి. నీకు ఏది హితమో ఆయన ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఇస్తే నువ్వు మంచి దారిలో నడుస్తావో అది చేయగలుగుతాడు. పిల్లలు ఏది పడితే అది అడుగుతారు మనకి. మనం అన్నీ ఇస్తే ఏమవుతుంది, చిన్న వయసుకి బళ్ళు ఇచ్చి, కార్లు ఇచ్చి, లేదా ఇంకోటి ఇస్తే ఏమవుతుంది, చివరికి ప్రమాదాలకు గురయ్యి వాళ్ళు మరణిస్తారు. అది కూడా జరిగిన చాలామందికి ఉంది. అలాగే మనం ఏ స్థాయిని బట్టి మన పిల్లల్ని మనకి ఏది ఇస్తే వాళ్ళకి మంచిగా ఉంటుంది, ఏది ఇస్తే వాళ్ళు హాయిగా వాళ్ళకి ఇవ్వాల్సిన అర్హత ఏది అనేది మనం ఆలోచించుకొని తల్లిదండ్రులు ఎలా అయితే చేస్తారో ఇలాగా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీకు ఇచ్చే అర్హత ఎంతవరకు ఉంది, వీడు ఇది తీసుకున్న తర్వాత వీడు భూమి మీద మంచి కార్యాలు చేస్తాడా, వీడు మంచిగా 10 మందిని సద్మార్గంలో నడిపిస్తాడా, వీడు మళ్ళీ నా వైపుకి ఉంటాడా, నా ఆలోచనలో అంటే భగవన్ విషయంలోనే వీడు శ్రద్ధ పెట్టి వైరాగ్యం ద్వారా భక్తి విశ్వాసాలు పెంచుకొని తను వచ్చిన దాన్ని తెలుసుకుంటాడా అనే వైపుగా భగవంతుడు తను ఇచ్చే ప్రతిఫలాన్ని చూచి ఇస్తాడనమాట. కాబట్టి ఈ వాక్యం ఎంత చక్కగా వివరించారంటే భగవంతుడు. కాబట్టి ఈ వాక్యంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క ప్రతి వాక్యం ప్రతిరోజు నిత్యము ఈ జరిగే భగవద్గీత యజ్ఞంలో మీకు కుదిరిన సమయంలో వాక్యాన్ని వినండి, తెలుసుకోండి, ఆచరించండి, మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.